గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో, మరి ఇవాల్టి వీడియోలో మనం గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకుందాం. అలాగే స్మార్ట్ మనీ ఎలాంటి స్టాక్స్‌లో పెడుతున్నారు గురించి కూడా మాట్లాడుకుందాం. సో, ఈరోజు ఎఫ్ఐఐ ఇంకా డిఐ డేటా చూసుకున్నట్టయితే టోటల్‌గా నెట్ బయింగ్ వచ్చేసి 2668 క్రోర్స్ వచ్చేసి అయితే మనకి నెట్ బయింగ్ అయితే చూస్తున్నాం. సో, ఎఫ్ఐఐస్ అయితే ఇంకా సెల్లింగ్‌లోనే ఉన్నారు. ఎందుకంటే మీకు స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. మనకి వార్ అయితే కొనసాగుతూనే ఉంది. సో, మనకి ఇక్కడ సిల్వర్ కానీ, ఇక గోల్డ్ కానీ ఇక్కడ ముందుగా మాట్లాడుకున్నట్టయితే మనకి సిల్వర్‌లో ఎలాంటి మొమెంటం కూడా ఇంకా చూడలేకపోతున్నాం. ఎందుకంటే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ రేషియోలో వచ్చేసి 56 బిలో అయితే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కానీ మనకి సిల్వర్‌లో మంచి ర్యాలీ అయితే చూస్తాం. అంతవరకు ఇలాంటి ఇక్కడే అనమాట అలాగా అప్స్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటుంది. సిల్వర్‌లో. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే సిల్వర్ కానీ, గోల్డ్‌లో కానీ ఈ 2 ఈటీఎఫ్స్‌లో అనమాట మంచి స్మార్ట్ మనీ అయితే చూస్తున్నాను. ప్రతిసారి ప్రతిరోజు కూడా చూస్తూనే ఉన్నాను. ఐదర్ పడడం కానీ పెరిగినా సరే స్మార్ట్ మనీ అయితే చూస్తూనే ఉన్నా. మేబీ మనకి ఆల్ టైమ్ హై అయినా అవుతుంది. మనకి ఒక 4 మంత్స్ బ్యాక్ అనమాట బీఎస్సీలో కూడా ఒకసారి అలాగే సెల్లింగ్ అయితే చూసాము. ఎఫ్&ఓ డెరివేటివ్స్ కింద మనకి చేంజెస్ వస్తాయి. రెవెన్యూ గ్రోత్ వచ్చేసి పడిపోతుంది. అలాగే ప్యానిక్ సెల్లింగ్ అయితే చేశారు. 2600 నుంచి ఆల్మోస్ట్ 2000 కిందకైతే పడిపోయింది. బీఎస్సీ అప్పుడు కూడా నేను ఎప్పుడు ప్రతి ఫాల్లో కూడా నేను అక్యుములేషన్ అయితే చూశాను. ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ నుంచి. మనకి ఇప్పుడు కూడా అనమాట సిల్వర్ కానీ గోల్డ్ ఈటీఎఫ్స్‌లో కూడా అలాగే అనమాట నేను స్మార్ట్ మనీ అయితే చూస్తున్నాను. అప్పుడు బీఎస్సీ 2000 నుంచి 3000 ప్లస్ అయితే వెళ్ళింది. ఆల్ టైమ్ హై కూడా రీసెంట్‌లో మనకి చూసాం ఒక 2 మంత్స్ బ్యాక్ వచ్చేసి. అలాగే అనమాట సిల్వర్ కానీ ఇంకా గోల్డ్ ఈటీఎఫ్స్‌లో కూడా స్మార్ట్ మనీ అయితే చూస్తున్నాను. మేబీ ఆల్ టైమ్ హై దగ్గరలోనే ఉండొచ్చు. మీరు చూస్తూ ఉండండి కావాలంటే నా ఎక్స్‌పీరియన్స్ తోటైతే చెప్తున్నాను. ఆల్రెడీ మీరు నా ఛానల్‌ని విజిట్ చేసుంటే మీరు రీసెంట్ వీడియోస్‌లో కూడా కావాలంటే చూడండి. స్మార్ట్ మనీ స్టాక్స్ ఎలా వర్క్ అవుతున్నాయో కూడా మీరు క్లారిటీగా రిజల్ట్ కూడా చూస్తూనే ఉంటారు. గోల్డ్ సిల్వర్ రేషియోలో మనకి ఇంకా 56 బిలో అయితే రావాలి. ఇదే రీసెంట్ టైమ్స్ వీడియోస్‌లో బాగానే ఎక్కువగా కవరేజ్ అయితే చేస్తూనే ఉన్నాను. గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్‌గా అయితే. ఇప్పటి వరకు లైక్ ఎవరైనా చేయకపోతే లైక్ అయితే చేసుకోండి. అలాగే ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు డైలీ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. ఛానల్‌లో వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే చెప్పవసరం లేదు. డైలీ అయితే మీకు న్యూసెస్ అయితే పెడుతూనే ఉంటాను. గోల్డ్ ఇంకా సిల్వర్ రిలేటెడ్‌గా ఎక్కువ అయితే పెడుతున్నాను. ఎందుకంటే ప్రెజెంట్ టైమ్స్‌లో అదే కదా ట్రెండింగ్‌లో అయితే ఉంది. అలాగే ఇంపార్టెంట్‌గా చాలామంది ఆల్రెడీ ట్రాప్‌లో ఇంకా హోల్డ్‌లో కూడా చేస్తున్నారు కాబట్టి దాని రిలేటెడ్‌గా అనమాట ఎక్కువ వీడియోస్ ట్రై చేస్తున్నాను. అందుకనే లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. గోల్డ్ ఇంకా సిల్వర్ రిలేటెడ్‌గా. మనకి క్యూపిడ్ స్టాక్‌లో అయితే బ్రేక్అవుట్ అయితే చూసాము. ఆల్రెడీ నేను 92 దగ్గర బయింగ్ కూడా చూసాను. స్మార్ట్ మనీ వచ్చేసి టుమారో ఫర్దర్ అప్సైడ్ అయితే నేను క్లియర్‌గా కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. టుమారో అయితే మనకు ఓపెనింగ్ అయినా వస్తుంది. క్యూపిడ్‌లో వచ్చేసి ఎంత ఓపెనింగ్ అనేది అది మనకి తెలుస్తుందనమాట టుమారో వచ్చేసి. బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. మరి ఫర్దర్ అప్సైడ్ ఎంత ఉంటుందో చూడాలి. ఆల్రెడీ నా క్యూపిడ్ అనేసి ఒక థంబ్‌నెయిల్‌లో కూడా ఉంటుంది. ఆ స్టాక్ కోసం నేను చెప్పడమే జరిగింది. బోనస్ షేర్ ఇవ్వడం వల్ల అనమాట మనకి పెరగడమే జరిగింది. క్యూపిడ్ స్టాక్ వచ్చేసి. మరి మనం నెక్స్ట్ స్టాక్ గురించి మాట్లాడుకున్నట్టయితే అపోలో పైప్స్ అనమాట. నేను ఆల్రెడీ నా టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా పెట్టాను. అప్డేట్ కూడా చేశాను. ఈ వీడియో కోసం ఈరోజే అనమాట పెట్టడమే జరిగింది. 330 దగ్గర అయితే మనకి ఫిబ్రవరి 23 అనమాట నేను అప్డేట్ చేశాను. 330 రూపీస్ దగ్గర స్మార్ట్ మనీ బిల్డప్ అబ్జర్వ్ చేశాను అనేసి నేను ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను. అలాగే మనకి ప్రమోటర్ బయింగ్ కూడా 340 రూపీస్ దగ్గర అయితే జరిగింది. ఆ తర్వాత ఈరోజు మనకి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. ఆల్మోస్ట్ 400 ప్లస్ అయితే ట్రేడ్ అయితే అయ్యింది. అపోలో పైప్స్ వచ్చేసి ఇదే అనమాట మీరు చూస్తున్నారు కదా ఎగ్జాంపుల్. స్మార్ట్ మనీ ఎప్పుడైతే ఉంటుందో తప్పకుండా పెరుగుతుంది. ఒక 2 వీక్స్ అయితే టైం అయితే తీసుకున్నది. కాకపోతే పెరగడం అయితే జరిగింది. సేమ్ క్యూపిడ్ కూడా అనమాట నేను స్మార్ట్ మనీ అబ్జర్వ్ చేశానని చెప్పాను. అలాగే అది కూడా పెరిగింది. అన్నీ పెరుగుతాయి అనమాట. మీకు ఒక టైం అయితే రావాలి. ప్రతి స్టాక్‌కి ఒక టైం అయితే ఉంటుంది. మార్కెట్ పడిపోతుంది అని కాదు కానీ ప్రతి స్టాక్ అనమాట టైం అయితే వస్తుంది. మార్కెట్ ఎంత ఫాలో అవ్వచ్చు దాని రిలేటెడ్ కూడా నేను వీడియోస్ అయితే చేశాను. నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ కానీ వాటి రిలేటెడ్ వీడియోస్ మీకు నా ఛానల్ పేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటాయి. తప్పకుండా మీరు చూడండి. అప్పుడైతే మీకు క్లారిటీ అయితే ఉంటుంది. స్మాల్ క్యాప్స్‌లో మరీ మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే బాగానే ఉన్నాయి.
సో, కంపేర్ టు అదర్ మిడ్ క్యాప్ కానీ, ఇంకా నిఫ్టీ 50 కానీ. సో, సుజలాన్ ఎనర్జీ కోసం మాట్లాడుకున్నట్టయితే మనకి నేనైతే స్మార్ట్ మనీ అయితే చూస్తున్నాను. సో, కంటిన్యూస్‌గా వచ్చేసైతే సో, మనకి టైమింగ్ అయితే కొంచెం టైం పడుతుంది. కాకపోతే పక్కాగా పెరుగుతుంది. సుజలాన్ ఎనర్జీ వచ్చేసైతే మనకి 50 రూపీస్‌కైతే వస్తుంది. కాకపోతే కొంచెం హోల్డ్ అయితే చెయ్యండి. సో, మార్కెట్ కండిషన్స్ అయితే బాగోలేదు. సో, మరి ఎంత కాలం వరకు ఎలా హోల్డ్ చేయాలంటే, సో, మనకి ఆల్రెడీ ఎప్పుడైనా సమ్మర్ టైంలో అనమాట పెరుగుతుంది. సో, ఎనర్జీ రిలేటెడ్‌గా స్టాక్స్ వచ్చేసైతే. సో, ఇది కూడా మనకి సపోర్ట్ బేస్ తొందరలోనే తీసుకుంటుంది. సో, నేను అప్డేట్ కూడా చేస్తాను మనకి బేస్ ఫార్మేషన్ తర్వాత. సో, అప్పుడు ఎంట్రీస్ తీసుకుంటే ఇంకా మంచిది. సో, ఆల్రెడీ బిగ్ ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళైతే అక్యుములేషన్ అయితే చేస్తున్నారు. నేనేమి కూడా మీకు ధైర్యం ఇవ్వడానికనేసి చెప్పట్లేదు. సో, నేనైతే అక్యుములేషన్ అయితే చూస్తున్నాను. సో, సుజలాన్ ఎనర్జీలో మనకెప్పటికైనా సరే మనకి పెరుగుతుంది. సో, సుజలాన్ ఎనర్జీ మొత్తం క్రాష్ అయిపోదు. సో, ఇదే అనమాట ఇవాల్టి వీడియో వచ్చేసి. సో, మళ్ళీ కలుద్దాం రేపటి వీడియోలో.